అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ నెల 10వ తారీఖు నాడు మన పోలీస్ స్టేషన్కు కొండాపూర్ తండాలో ఒక హత్య జరిగిందని, కూతుర్ని హత్య చేశారని జంధ్యా అనే దరఖాస్తు చేయడం జరిగింది. కొండాపూర్ పెద్ద తండలో బాధావతి లక్ష్మి అనే ఆమెను హత్య చేశారనేటువంటి దరఖాస్తుతో కేసు రిజిస్టర్ చేసి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళి ఉంటే ఆమెను ఇంట్లో వంతునుడిని దిండుతోటి ముక్కు మీద నొక్కి చంపినట్టుగా మనకు కనబట్టింది. అది దరఖాస్తు కూడా అలాగే ఇచ్చారు. దాని పరిశోధనలో భాగంగా మనకు అన్ని ఎంక్వైరీలు చేయగా ఇంట్రాక్షన్ చేయగా కూతురు దరఖాస్తులో కూడా కూతురు మీదనే అనుమానం ఉందనేటువంటి ఆమె రాత్రి చెప్పినటువంటి పక్కింటి వాళ్ళకు ఫోన్ చేసినటువంటి ఆధారాన్ని బట్టి, తర్వాత వచ్చిన కారు ఆధారాన్ని బట్టి కూతురు అల్లుడు వచ్చిందనేది తెలిసింది. దాని మీదనే ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు ఈరోజు కూతురును అల్లుడిని వాళ్ళతో పాటు ఇంకొక అతన్ని, ఆమె పేరు సంగీత, ముఖ్య వీరన్నను ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. దుబ్బతండ చతాపురం దగ్గర. ఆ పెళ్ళి ఈ తల్లికి ఎవరైతే మృతురాలు ఉన్నారో ఆమెకు ఇష్టం లేదు అనేటువంటి విషయం లోపల ఇద్దరి మధ్యలో కొంచెం డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉంటుంటాయి. దానికి తోడు ఆమెకు మృతురాలకి భర్త కూడా లేడు. భర్త 12 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. ఈ 20వ సంవత్సరంలో వీళ్ళు ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అప్పటి నుంచి కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. దానికి తోడు ఈ మృతురాలకి కొంత భూమి ఉంది. ఆ భూమిని ఈ మధ్యలోనే ఒక 25 గుంటల భూమి అమ్మి ఆమెకు కొంత డబ్బు, 3 లక్షల రూపాయలు, తర్వాత 8 తులాల బంగారం, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కొని ఇవ్వడం జరిగింది. అయితే ఆమె దగ్గర కూడా ఇంకొక 5 లక్షల వరకు ఉంటే ఆ డబ్బులు కూడా ఇవ్వాలి. తర్వాత జనగాంలో ఒక ప్లాట్ ఉందంట, ఆ ప్లాట్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో తక్కిన డబ్బులు కూడా మాకు ఇవ్వమని ఇద్దరి మధ్యలో వీళ్ళిద్దరూ ఒత్తిడి తేవడం జరిగితే ఆమె ఇవ్వకపోతే ఈమెను హత్య చేస్తే ఆ ఆస్తులన్నీ కూడా, ఇంకొక 20 గుంటల భూమి ఉంది, తర్వాత ఈ డబ్బులు, తర్వాత ప్లాటు అన్నీ కూడా మాకే వస్తాయనే ఆలోచనతోటి ఇప్పుడు ఈ కూతురు హైదరాబాద్లో ఉంటున్నారు. కూతురు వాళ్ళు ఇద్దరు హైదరాబాద్లో కూడా ఒక సామ్రాజ్ అనేటువంటి ముఖ్య సామ్రాజ్ అని అక్కన్నపేట దగ్గర తండా, సూర్యాపేట జిల్లా, అతనితో కూడా పరిచయం అయ్యి వాళ్ళందరూ కూడా 9వ తారీఖు రాత్రి మన పెద్ద తండాకు వచ్చి ఇంట్లోకి వెళ్ళి ఆమెను గొంతు విసికి, తర్వాత దిండుతోటి ముఖంపై అది హత్య చేసి వెళ్ళిపోయారు. ఈరోజు వాళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్కు పంపడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.